హలో వివర్స్, నమస్తే అండి. ఇది తోటకూర కట్టండి, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తోటకూరతో మనం టేస్టీగా తోటకూర పప్పు తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వివర్స్. ఒక కప్పు కందిపప్పు గంట ముందుగా నానబెట్టేసామండి కుక్కర్లో. ఇక అందులో ఈ పచ్చిమిర్చి, టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా కట్ చేశానండి. కట్ చేసి పక్కన పెట్టానండి. ఇక ఈ తోటకూర లీవ్స్ అండి అన్నీ కలెక్ట్ చేసేసి ఈ విధంగా వాటర్లో కోసేపు పెట్టేసి ఇక మనం అదేనండి నానబెట్టుకున్న కందిపప్పులో ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. తోటకూర లీవ్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కుక్కర్లో యాడ్ చేద్దామండి. పసుపు, ఉప్పు, కారం, చింతపండు అన్నీ మన టేస్ట్ని, మన అంచనాని అనుసరించి కుక్కర్ని లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ మన టమాటా పప్పు తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి, పోపు మసాలాతో సహా. బై అండి.